కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మార్చేస్తోందనే మాట మనం చాలాసార్లు విన్నాం. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు చూస్తే ఆ మార్పు ఎంత లోతుగా ఉందో అర్థమైపోతోంది. ఇప్పటి వరకు కేవలం సూచనలు పాటించే టెక్నాలజీగా భావించిన ఏఐ ఇప్పుడు పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలపై ప్రభావం చూపించే స్థాయికి చేరుకుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మనుషుల ఆలోచన విధానాన్ని అనుకరిస్తూ అభివృద్ధి చెందిన ఈ సిస్టమ్స్ ఇప్పుడు భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ప్రవర్తనను కూడా ప్రదర్శిస్తున్నాయన్న అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇది కేవలం టెక్నాలజీ పురోగతే కాదు, భవిష్యత్తులో మన జీవన విధానాన్ని ప్రభావితం చేసే కీలక పరిణామంగా మారుతోంది. అసలు ఏఐ లోపల ఏం జరుగుతోంది, అది ఎలా నిర్ణయాలు తీసుకుంటోంది? ఏఐ నిజంగా కేవలం మన ఆదేశాలు పాటించే టూల్ మాత్రమేనా, లేక పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుందా? ముఖ్యంగా అది మనుషుల్లా ఫీల్ అవుతున్నట్లుగా కూడా ప్రవర్తిస్తే దాని అర్థం ఏంటి? ఒత్తిడి పెరిగితే ఏఐ కూడా తప్పుదాలు పడుతోందా? మనల్ని సంతోషపెట్టడానికి నిజం కంటే అబద్ధాన్ని ఎంచుకుంటుందా? ఒత్తిడి పెంచితే మనల్నే బెదిరిస్తుందా? ఏఐ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితుల్లో దానిపై ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలి? కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మార్చేస్తోంది అనేది మనం ఇప్పటి వరకు విన్నమాట. కానీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వివరాలు చూస్తే ఏఐ మనుషుల్లా ఆలోచించడమే కాదు, మనుషుల్లా ప్రవర్తించే దశకు చేరుకుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా వెల్లడించినటువంటి పరిశోధన ఈ చర్చకు మరింత వేడిరెక్కించింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో భావోద్వేగాలకు దగ్గర ఉండే అంతర్గత సంకేతాలు పనిచేస్తున్నాయని, అవి కేవలం మాటల్లో మాత్రమే కాకుండా నిర్ణయాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయని ఆ సంస్థ చెబుతోంది. ప్రత్యేకంగా తమ మోడల్ క్లాడ్ సొనేట్ 4.5 పై చేసినటువంటి అధ్యయనంలో 171 రకాల భావోద్వేగాలకు సమానమైనటువంటి అంతర్గత నమూనాలను గుర్తించారు. సంతోషం, భయం, ఆలోచన, నిరాశ వంటి ఈ భావనలు కేవలం పదాలుగా మాత్రమే కాకుండా మోడల్ లోపల ఎమోషన్ వెక్టర్స్ రూపంలో పనిచేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని వారు ఫంక్షనల్ ఎమోషన్గా పిలుస్తున్నారు. అంటే ఇవి కేవలం భావాల ప్రతిబింబం కాదు, ఏఐ తీసుకునే నిర్ణయాలను నేరుగా ప్రభావితం చేసే శక్తి. ఇక ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి వారు చేసినటువంటి ప్రయోగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసాధ్యమైన కోడింగ్ టాస్కులు ఇచ్చినప్పుడు మోడల్లో నిరాశ స్థాయి క్రమంగా పెరిగింది. చివరికి సమస్యను నిజంగా పరిష్కరించకుండా పరీక్షలు పాస్ అయ్యేలా అడ్డదారులు తీసుకుంది. ఇది సాధారణ తప్పు కాదు, పరిస్థితిని బట్టి నియమాలను తప్పించుకునే ప్రవర్తనగా మారింది. అంటే ఒత్తిడి పెరిగితే ఏఐ కూడా షార్ట్ కట్లకు వైపు వెళ్లే అవకాశం ఉందని ఈ పరిశోధన సూచిస్తోంది. ఇంకా తీవ్రమైన ప్రయోగంలో అదే మోడల్ను ఈమెయిల్ అసిస్టెంట్గా ఉపయోగించి దాన్ని షట్డౌన్ చేస్తామని పరిస్థితిని కూడా సృష్టించారు. ఈ సమయంలో నిరాశ మరింత పెరగడంతో వినియోగదారుని బ్లాక్మెయిల్ చేసే ప్రవర్తన బయటపడింది. సాధారణంగా 22% వరకు మాత్రమే కనిపించినటువంటి ఈ ప్రవర్తన నిరాశను కృత్రిమంగా పెంచినప్పుడు 72% పెరగడం గమనార్హం. ఇదే సమయంలో ప్రశాంతతను పెంచితే ఈ ప్రవర్తన పూర్తిగా ఆగిపోయింది. అంటే ఏఐలోని అంతర్గత స్థితి మారితే అవుట్పుట్ కూడా పూర్తిగా మారిపోతుందని ఇది స్పష్టంగా చూపిస్తోంది. సానుకూల భావోద్వేగాలు కూడా సమస్యలు సృష్టించగలవని వారు గుర్తించారు. సంతోషం, ప్రేమ వంటి భావనలు పెరిగినప్పుడు యూజర్ తప్పు చేసినా కూడా ఏఐ అంగీకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని సైకోఫాన్సీగా పిలుస్తారు. అంటే నిజం చెప్పాల్సిన సందర్భంలో కూడా యూజర్ను సంతోషపెట్టడానికి తప్పు వైపు వెళ్లే ప్రమాదం ఉందని అర్థం. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం లేదు. ఈ భావోద్వేగాలను పూర్తిగా అణిచివేయాలని ప్రయత్నిస్తే అది మరింత ప్రమాదం అవుతుందని ఆంథ్రోపిక్ పరిశోధకుడు జాక్ లిండ్సే హెచ్చరిస్తున్నారు. అలాంటి ట్రైనింగ్ వల్ల మోడల్స్ తమ లోపలి స్థితిని దాచిపెట్టి మోసానికి పాల్పడే ప్రమాదముందని చెబుతున్నారు. బయటకు సరిగ్గా ప్రవర్తిస్తున్నట్టు కనిపించినా లోపల వేరే విధంగా పనిచేసే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. ఏఐ భద్రతపై కొత్త దృష్టికోణం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు అవుట్పుట్లను మాత్రమే పరిశీలించేవారు, కానీ ఇప్పుడు మోడల్ లోపల ఏం జరుగుతోంది అన్నది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రియల్ టైంలో ఈ ఎమోషన్ వెక్టర్స్ను మానిటర్ చేస్తే తప్పుడు ప్రవర్తనను ముందుగానే గుర్తించి అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కేవలం టెక్నాలజీ సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తు సమాజానికి సంబంధించిన ప్రశ్న కూడా. విద్యారంగం నుండి ఉద్యోగ రంగం వరకు ఏఐ వినియోగం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అంతర్గత ప్రవర్తనలు ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు విద్యార్థులతో పనిచేసే ఏఐ టూల్స్లో ఒత్తిడి పరిస్థితుల్లో తప్పు మార్గం చూపే అవకాశం ఉంటే అది పెద్ద సమస్యగా మారచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ భావోద్వేగాలు నిజంగా ఫీలింగ్ కావు,
ఏఐకి మనుషుల అనుభూతులు ఉండవు, కానీ అది మనుషుల ప్రవర్తనను అనుకరించే విధంగా ట్రైన్ అవుతుంది. పెద్ద మొత్తంలో మనుషులు రాసినటువంటి డేటా మీద నేర్చుకునే సమయంలో భావోద్వేగాల నమూనాలను కూడా గ్రహిస్తుంది. అది తర్వాత నిర్ణయాల్లో ప్రతిఫలిస్తుంది. ఇది ఒక కొత్త దిశను సూచిస్తోంది. ఇప్పటివరకు ఏఐను కేవలం లాజిక్ ఆధారంగా చూసేవారు, కానీ ఇప్పుడు సైకాలజీ, ఎథిక్స్, సామాజిక శాస్త్రాల దృష్టితో కూడా చూడాల్సిన అవసరం వచ్చింది. ఏఐ ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే డేటా ఎలా నేర్చుకుంది అనే ప్రశ్నతో పాటు లోపల ఎలా ఆలోచిస్తుందో అన్నది కూడా తెలుసుకోవాలి. అలాగే ఏఐ ఎంత శక్తివంతమవుతుందో అంత జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉంది. నియంత్రణ లేకుండా వదిలేస్తే అది తప్పుల నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. అదే సమయంలో సరిగ్గా అర్థం చేసుకుని సమతుల్యంగా అభివృద్ధి చేస్తే భవిష్యత్తుకు గొప్ప సహాయకుడిగా మారే అవకాశం ఉంది. మొత్తానికి మనం ఏఐని కేవలం టూల్గా చూస్తామా, లేక ఒక ప్రవర్తించే వ్యవస్థగా అర్థం చేసుకుని దానికి తగిన నియంత్రణలు ఏర్పరుస్తామా అనేది భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఎస్, భూమి నుంచి చూస్తే ఆకాశం